నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. నదుల అనుసంధానం అనే బృహత్తర ప్రాజెక్టుతో పల్నాడు యావత్ రాష్ట్రం కరువు తీర్చనున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అభినవ భగీరథుడిగా అభివర్ణించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్యమంత్రి మానస పుత్రికగా చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టు వచ్చే 3 ఏళ్లలో పూర్తయితే దశాబ్దాల నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినట్లు అవుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొత్త సంవత్సరం నేపథ్యంలో ఒకరోజు ముందు పెన్షన్లు పంపిణీ ద్వారా నిజమైన సంక్షేమ ఛాంపియన్ గా చంద్రబాబును ప్రజలు చూస్తున్నారన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమంతలో మంగళవారం జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. నరసరావుపేట కలెక్టరేట్లో సోమవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీడియా సోదరులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. విద్యార్థులకు, చిన్నారులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు రతన్ టాటా గారికి ఈరోజు నివాళులు అర్పించాము. ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు సూర్య సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందాకనే మా మిత్రులు ఎంపీ గారు వచ్చి శ్రీకృష్ణదేవరాయలు గారు అనునిత్యం ఈ పార్లమెంట్ యొక్క అభివృద్ధికి, ఈ జిల్లా యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు. అలాగే మన వేణుని కంచెటి చంద్రరావు గారి కుమారుడు వేణు ఈరోజు చక్కగా సూర్య సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం. కంచెటి చంద్రరావు కూడా సేవా కార్యక్రమాలంటే ఆసక్తి ఉండటం, అలాగే వారి కుమారుడు తను సంపాదించిన దాంట్లో 10% సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలని నిర్ణయించడం చాలా సంతోషం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉజ్వల శిఖరాలకు ఎదిగి ఇంకా బాగా వేణు ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈరోజు గ్రామంలో ఈమెయిల్ సేవలు చేస్తూ తప్పనిసరిగా మీరు తయారు చేయండి. మన గౌరవ చీఫ్ విప్ గారు ఉన్నారు బ్రహ్మాండంగా. ఆయనకి ఈ నియోజకవర్గంలో మరి దాదాపు 35 ఏళ్ల తర్వాత మన కేబినెట్ హోదా వచ్చింది. ఈ నియోజకవర్గంలో పుట్టినటువంటి వ్యక్తికి ఏకైక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు. ఇప్పుడు రాజకుమార్ గారికి 89లో వస్తే బయట వ్యక్తి అయినప్పటికీ కేబినెట్ హోదా మరలా ఆంజనేయులు గారికి వచ్చింది. ఈ కేబినెట్ హోదా ద్వారా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదానికి మనకి ఆయన ద్వారా అవకాశం ఏర్పడింది. ఇలాంటి నాలెడ్జ్ సెంటర్ ద్వారా కూడా మనకు ఉద్యోగాల కల్పనలో మన గౌరవ ఎమ్మెల్యే గారి పాత్ర ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడే వచ్చిపోయినటువంటి మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఆయన కూడా ఈ ఉద్యోగాల పట్ల, యువత పట్ల మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈ ఊరు కూడా మనకి ఈరోజు మన అదృష్టం. ఈ నియోజకవర్గాన్ని మనం బాగు చేసుకోవడానికి మంచి వ్యక్తుల్ని మనం ఎంపిక చేసుకున్నాం. చదువుకున్నటువంటి వ్యక్తులు, సమాజం పట్ల బాధ్యత, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, ఎంపీ గారు కానీ, చీఫ్ విప్ గారు కానీ. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గ్రామస్తులు కానీ, చుట్టుపక్కల గ్రామ యువకులు కానీ తప్పనిసరిగా ఈ నాలెడ్జ్ సెంటర్ ద్వారా వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి తన సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నటువంటి చంద్రరావు గారి కుటుంబ సభ్యులకి తప్పనిసరిగా ఆ భగవంతుడు మంచి ఆశీస్సులు, ఆర్థిక పరిపుష్టి ఇవ్వాలని కోరుకుంటూ తప్పనిసరిగా వారి అన్నంటి మేము కూడా ఉంటామని మరి అబ్బాయిని దీవిస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు